సరైన భక్తి, ఆత్మీయత లేని బతుకు ఎందుకు? ఈరోజు ఈ మెట్టులోనికి మనం రావడానికి ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాను నేను. త్యాగానికి సిద్ధపడాలి, తెగించడానికి సిద్ధపడాలి. మనం ప్రతిష్ఠితులం కావాలి. ఏం కావాలి? మనం మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి, తెగించాలి. రోడ్డు పక్కన భిక్షం అడుక్కుంటున్నాడు కళ్ళు లేనివాడు. జనసమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద. కళ్ళు లేని వాళ్ళకి చెవులేగా పనిచేసేదే. ఎప్పుడు ఇంతమంది గుంపు రోడ్డు మీద పోవటం నేను చూడలేదు బాబు. అయ్యా ఏందయ్యా ఇంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు? ఏం జరుగుతుందయ్యా? ఎవరు పోతున్నారు? వాళ్ళలో ఒకడు అన్నాడు, నీకు తెలియదా, నజరేయుడగు యేసు ఈ మార్గాన పోతున్నాడు. యేసు ప్రభువా? ఇప్పుడు నా ముందు పోయింది యేసు ప్రభువా అని నిశ్చేష్టుడైపోయి, అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అని అడిగాడు. దాటిపోయాడు, చాలా దూరమే పోయాడు, నీకు అందడు. వేసాడు కేక, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా, నీకోసమే నేనున్నాను. ఏ ఆశ లేదు, ఇంకా నాకు వేరే నిరీక్షణ లేదు. అంధకారం అయిపోయిన నా జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు, వెలిగిస్తావని ఎదురు చూస్తా ఉన్నా. నా దాకా వచ్చి దాటిపోతున్నావా? ఈ గుడ్డోడు నీ కనపడలేదా? ఈ బలహీనుడు నీ కనపడలేదా? ఈ అవమానాల్లో బతికేవాడు, ఈ దరిద్రుడు, ఈ దీనుడు నీ కనపడలేదా? నా దాకా వచ్చి నన్ను దాటిపోతావా? వేసాడు, కేకలేస్తా ఉన్నాడు. కేకలేస్తా ఉంటే కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా నోరుమై, ఆపురా నీ అరుపులో, అయ్యా ఆయనకి వినపడవు, చాలా దూరం వెళ్ళాడు, నోరుమై ఆపో అని కేకలేస్తున్నారు వీళ్ళు ఆడి మీద. వాడేం చేశాడు తెలుసా? అడుక్కునే వాళ్ళు మనం గెదింతే లోపడతారు. ఎందుకంటే మనం భిక్షం ఏమేమో అనే భయం వాళ్ళకి. ఏమండి ఇంట్రెస్ట్గా వింటున్నారా? వాళ్ళకి మనం భిక్షం ఏమేమో అని భయపడి మనం గదింతే వాళ్ళు ఆగిపోతారు. కానీ ఈరోజు అతని నిర్ణయం అతని లైఫ్నే ఒక ఆశ్చర్యకరమైన మలుపులోకి తీసుకెళ్ళిద్ది. ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే తెగించాలి. ఈ రెండు ఆప్షన్ లేదు. ఒకటి శాశ్వతంగా గుడ్డి బతుకు బతక